Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఒకవేళ మీ స్టోరీస్ని మీ లైఫ్ని ఒక మూవీగా మారిస్తే అది కామెడీయా, యాక్షన్ ఫిలిమా, లేక రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామా ఉండదు. రొమాన్సే లేదు ఈడ లైఫ్ లా. రొమాంటిక్ డ్రామా. యాక్షన్, ఇంకోటి ఏం చెప్పావు? యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ ఉండదు కానీ డ్రామా, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, సెంటిమెంట్స్, ఎమోషనల్, సెంటిమెంట్, దెబ్బలు, లేవడం, పడడం, ఆల్ ద డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఆల్ దీస్ ఇయర్స్. యా. ఒక అబద్ధం ఎప్పుడు మీరు చెప్పేది కానీ అది అవతల వ్యక్తులు పట్టుకోలేకపోయారు. ఆ అబద్ధం నేను చెప్తా. నేను ఇప్పుడే వస్తున్నా 5 minutes అని చెప్తా. నేను ఎప్పుడే స్టార్ట్ అవుతా. ఇంకా జస్ట్ 5 minutes లో రీచ్ అక్కడ నీ ప్లేస్ లో ఉంటా అని చెప్తా. ఎవ్రీ టైం ఇది చెప్తూనే ఉంటా. అవతల నమ్మేస్తా. బలయ్యేది నేనే. బేసిక్గా నాకు టైం సెన్స్ చాలా ఉంటది. అవతల వాళ్ళకి లేదు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా. దీనికి ఎప్పుడు ఉండదులే. అయితే దీని ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే ఎప్పుడు 2 minutes లో నీ ముందు ఉంటా అని చెప్తా. అప్పుడు ఆ 2 minutes లో నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా. అది ప్రాబ్లం. నేను కింద వచ్చి వెయిట్ చేస్తుంటా దీనికి. ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు చూస్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి వస్తున్నారు తెలుసా? ఇవాళంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళి రావడం వల్ల వర్షం నీకు స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే అనే అప్పుడు స్టార్ట్ అయ్యాకే నీకు కాల్ చేసాం. ప్రామిస్ స్టార్ట్ అయ్యాకే కాల్ వర్షం చేసాం. పడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉంది నేను ఇక్కడ కూర్చొని హాయిగా సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడితే ఎక్కడి వరకు వచ్చారని అడుగుతున్నావు. ఏసీ పెట్టుకొని మేము ఎక్కడున్నాం? మేడం మంచిగా కూర్చొని లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ అవుతూ కార్ లో ఎంజాయ్ చేస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఎన్ని పనులు లొకేషన్ చూస్తూ వర్షంకి ఎంత కష్టపడుతున్నా తెలుసా? కష్టజీవి. నీకు డ్రైవింగ్ రాదా? హ్యాపీ వచ్చు చూడు. కానీ వీళ్ళంటే పర్ఫెక్ట్ అవ్వకుండా చేశారు. ఫోన్ తీసి స్నాప్ మనిషిని పంపించే చూడవే ఎంత బాగుంది అంటది. నాకు నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని నవ్వావనుకో నా పక్కన కూర్చొని అని ఎంజాయ్ చేస్తుంది. ప్యాసింజర్ ప్రిన్సెస్. స్నాప్ లో డబ్బులు వస్తాయా నిజంగా? వచ్చే వాళ్ళకి వస్తే మాకు ఇంకా రాలే. అవునా? స్నాప్ లో? అవునా? స్నాప్ లో అన్ని పంపిస్తే స్నాప్ పంపిస్తే కాదు, స్టోరీస్ పెడతాం కదా, స్పాట్ లైట్. మాకు రాలేదు. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నావు నీకు తెలీదా? వాడికి నేను ఇందాక స్నాప్ పంపిస్తే డబ్బులు వస్తున్నాయి అని పంపించావా అని అడుగుతున్నాడు. నాకు తెలీదు. స్నాప్ లో పటపట పంపించి డబ్బులు వస్తున్నాయని పెడుతున్నావా? యాక్చువల్లీ స్నాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇంకా మాకు లైక్ యూట్యూబ్ లాగే. యూట్యూబ్ లో బాగానే సంపాదిస్తున్నాడు. రావట్లేదని చెప్తున్నావా? వస్తే అన్నమాట. రావట్లేదు. ఒకవేళ మీరు మిలియనియర్స్ అయిపోతే ఫస్ట్ చేసే పని ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న డాగ్స్ అన్నిటినీ తెచ్చుకొని వాటికి ఫుడ్ పెట్టి చూసుకుంటా. నేనైతే అదే చేస్తా. నువ్వురా? అంటే బేసిక్ కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉందో అవి సెట్ చేద్దాం. నీకు దొరకంగానే ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు అవ్వగానే దొరికేలాగా చెయ్యి. లేకపోతే నువ్వు ఫస్ట్ రిచ్ అయిపోగా నీ దగ్గరికి వస్తాను. దొరికేలా చెయ్యాలా? మోట్లు ఇస్తుంటాను నీ ఇంట్లో డబ్బులంతా పెట్టి. క్వశ్చన్లు అడిగడం కాదు, అలా అయ్యేలా చెయ్యాలి. ఏమో కష్టపడితే అయిపోతావేమో. కష్టమే కదా. మేబీ దానికి లక్షలు సంపాదిస్తుంటే మిలియనర్ అవ్వలేరా 3-4 సంవత్సరాల్లో? వేసుకుంటారు తమ్నేల్. అదే కదా, నెలకి ఇంత సంపాదిస్తున్నా అంచురెడ్డి శ్రీప్రియ ఏడంత లేదు, అంత రావట్లేదు. అదే కదా కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఒక ఛాన్స్ దొరికితే ఒకరిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేయాలి అని తీయాలి అంటే ఎవరిని తీస్తారు? నన్ను వదిలేసేయండి. మీరు ఫస్ట్ నా పేరు చెప్తున్నది నెగటివిటీ. ఏ ఫ్రెండ్ ని అంటే ఒక ఫ్రెండ్ ని లేపాలి మీ దాంట్లో నుంచి. ఎవరిని? అంశునే. నా పేరు చెప్పు, సేఫ్ జోన్. నిజంగానే అంశు. ఎందుకంటే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాం. అంటే బయట అంశు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నేను లేకపోతే అంశు వెళ్ళదు. ఇట్లా వెళ్తా సేఫ్ కాదు. టు బి హానెస్ట్ నాకు అంతకు మించి చెప్పు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను చేసిన ఒక సీరియల్ పేరు చెప్పలేను. చేసిన ఒక సీరియల్లో నా కో యాక్టర్ ఆ పర్సన్ ని నా లైఫ్ లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా. సో ఆ పర్సన్ అసలు చేయకపోయినా బాగుండేది. అసలు డిలీట్ ఆ పర్సన్. నేను చెప్తా పేరు, నేను చెప్తా.
నీది చెప్పు ఫస్ట్ నువ్వు. చెప్పు first. ఫస్ట్ నువ్వు చెప్పు. మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారనేది నా ఫీలింగ్. ఆ. నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌథింగ్ అనేది వెళ్ళిపోతూ నాకు ఉంటుంది. తెలుసు ఇది నాకు తెలుసు. స్టార్టింగ్ లెటర్ చెప్పు. ఏ ఊరుకోరా నన్ను ఇరికిదానికి Starting కాకపోతే letter చెప్పు. అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని. ఎవరు ఇప్పుడు నీకు తెలుసు తెలుసు అన్నావు నేను కదా. అనుకుంటుంది ఒకటి, ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నా ఏం దొరికిపోతాను. అరే రే 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 ఊరుకోరా. అదే పర్సనా కాదా అని. సో నాకు బేసిక్ గా నెగిటివిటీ బ్యాడ్ మౌథింగ్ ఆ. ఇలాంటివి అస్సలు నచ్చదు. నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే అక్కడి సింపుల్ గా ఆ. ఇగ్నోర్ డిలీట్ అంటే ఆ పర్సన్ ని. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. అర్థమైంది నాకు అర్థమైంది నాకు కూడా అర్థమైంది ఇప్పుడు. నీకు అర్థమైంది కదా విజయ? నీకు అర్థమైనప్పుడు అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసి అనవసరంగా చేశాను ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. టీవీలో అయితే నో రిగ్రెట్స్, బిగ్ స్క్రీన్ లో యా. అది నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. సీరియల్స్ ఎప్పుడైనా అనవసరంగా చేశాను, అనవసరంగా ఒప్పుకున్నాడు ప్రాజెక్ట్. అలా ఏం లేదు. అలాగే బికాస్ టీవీలో ఎలా అంటే శివ, మేము ఒక క్యారెక్టరైజేషన్ కమిట్ అయ్యే ముందు మాకు వాళ్ళు స్టోరీ చెప్తారు, ఇది సో అండ్ సో ఈ వెయిటేజ్ ఉంటుంది, మాకు ఓకే అనుకుంటేనే మేము చేస్తాం. సో అలా ఏం లేదు. అయితే మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సెపరేట్ అదే అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా. అంటే త్వరలో మీ ఇద్దరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క అబ్బాయితో పెళ్లి అవబోతుంది. హోప్ఫుల్లీ Okay. ఎవరన్నా మాకు నచ్చినట్టు ఒక అబ్బాయి కనిపిస్తే డెఫినెట్ గా. రేపటి నుంచి అన్ని క్వాలిటీస్ చెప్పండి, నేనే మారడానికి ట్రై చేస్తాను. మెయిలీగా ఉండొద్దు ఫస్ట్. నాకు అది లేదు అసలే, ఈగోనే లేదంటావా? ఈగో అసలు లేదు. మెయిలే కాదంటావా? వావ్ బాయ్. అంటే ఓల్డ్ స్కూల్ లవ్ కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ని అర్థం చేసుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా ఎవరైనా సరే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది ఆ, అన్నట్టు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతే. యాక్చువల్లీ అర్థం చేసుకుంటాను అనుకో. ప్రపోజల్స్ కి పిలిచావా, ఇంటర్వ్యూకి పిలిచావా? అరే ఇంటర్వ్యూ రా, ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. మళ్ళీ అది ఎవరికి చెప్తున్నాడో క్లారిటీ చెప్పండి. ఇద్దరు ఎవరో ఒకరు ఎవరో ఒకరు పడతారు. అరే అలా లేదు. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి రా. ఆహా, ఇప్పుడు బేసిక్ సరే ఇప్పుడు మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఉండవు. మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? ఫస్ట్ పరిచయం ప్రియా నాకు, పరిచయం. ప్రియా. అండ్ నన్ను ఎప్పుడు ఒక అమ్మాయి ఈ స్వీట్ కానీ లేకపోతే ఇంత అలాగా నన్ను ఎవరు పిలవరు. తను ఇన్స్టాలో కూడా నాకు అలాగే పెడుతుంది. అలా పిలిచిన పర్సన్ ఇప్పుడు దాకా నాకు ఎవరు లేరు నా లైఫ్ లో. తను ఫస్ట్ పిలిస్తే. ఇంకొక క్వశ్చన్, మా ఇద్దరిని అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలుస్తాం కదా మనం బయట, సో మా ఇద్దరి మీద ఒపీనియన్ ఏమనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉంటారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో తిరిగితే చాలా మంచిగా ఉంటది. మీ దగ్గర ఉన్న వైబ్ బాగుంటది, అంత పాజిటివ్. లైక్ ఇప్పుడు మనం నేను 2 సంవత్సరాలు 2 years తిరిగా, 2-3 years తిరిగా. ఒకటి గురించి పక్కోడి గురించి మాట్లాడి కూడా నేను ఎప్పుడు వినలా. బేసిక్ గా నాకు అది కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఏంటి మన కోసమే. వేరే వాళ్ళది ఏదో వీళ్ళు వచ్చి చెప్తే బాగుండు, నా గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. అది నాకు మీలాంటి ఫ్రెండ్స్ పక్కా ఉండాలి. అంటే అమ్మాయి ఫ్రెండ్స్, ఒక అబ్బాయికి మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మా లైఫ్ లో ఉండాలి. ఫస్ట్ తప్పకుండా. ఎన్ని కష్టాలున్నా ఎట్లున్నా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటావు. ఎప్పుడు కనిపించినా ఆ స్మైల్ అట్లనే ఉంటది, నవ్విస్తూ ఉంటావు అందరు. అది పొగరకన్నా. జెన్యూన్ కదా అది. హ్యాపీగా ఉండు. ఆన్ స్క్రీన్ చూసి వీళ్ళు ఇలానే ఉంటారు అనే మైండ్ సెట్స్ ఉంటాయి మనుషులకి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీకుండే ప్రాబ్లమ్స్ మా అందరికి కూడా ఉంటాయి, బట్ ఆన్ స్క్రీన్ మేము కొంచెం మాస్క్ చేసేసి మీకు మంచి చిన్న లైఫ్ ఎంజాయ్ చేయండి. నెగిటివిటీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవన్నీ కాదు. నీ లైఫ్ నువ్వు బతుకు అంతే. పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండు అంతే. అప్పుడే ఇంకా నీ మనసు చాలా హ్యాపీగా ఎగ్జాక్ట్ గా ఆయుష్ పెరుగుతుంది. అంతే. అందుకే చూడండి మేము ఎంత యంగ్ గా కనిపిస్తుంది. చూడు నేను చూడు గ్యాప్ లో మీరు వేసుకున్నారా? నేను కూడా రేపటి నుంచి జిమ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పిన సిక్స్ ప్యాక్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ హెల్త్. నాకు ఫుల్ హెల్త్ రా. అమ్మో చాలా. అదే
సరే దొరికిపోతావు నాకు. మీకు తెలియదు కానీ రీసెంట్ మనం చాలా బట్ ఒకప్పటికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ నీలో ఉంది. గ్యాప్ ఇచ్చా, ఇది గ్యాప్ లేదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. మంచిగా ఇంటర్వ్యూకి ఇప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వలే, కాఫీ ఇవ్వలే, టీ ఇవ్వలే. ఫస్ట్ గంట సేపటి నుంచి బ్లేమ్ చేస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా? ఒక ఫ్లవర్ బొకే అని ఇచ్చారు. మీ వెనక ఎండి పెట్టా చూసారా? మా వెనకాల పెడితే ఏంటి, మా చేతిలో ఉండాలి కదా. ఎందుకు పట్టుకుంటే చేయకపోతుందని అది పెట్టా. తెలంగాణ ఇస్తాను మీకు ఏ కావాలి, వెనకాల కూడా పెట్టుకున్నావు మరి. అది ఇంకా కావాలంటే ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం. ఏ 2 పువ్వులు సపరేట్ వద్దులే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాకెందుకు. మీరే రియల్ ఫ్లవర్స్ కదరా. నా బ్యూటిఫుల్ 2 రోజెస్ అని ఫస్టే చెప్పాను కదా. ఓకే చూసావా, కూల్ అయిపోయాం. అలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. వచ్చినందుకు మీరు లైఫ్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా మంచి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ Thank లైఫ్ you. లో కూడా ఎప్పుడు పాజిటివిటీ, హ్యాపీనెస్ ఉండాలి అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఫర్ హ్యావింగ్. ప్రొఫెషనల్ గా వి లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.